హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అని ఆలోచిస్తే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ప్రతిసారి ఎలక్షన్స్ ముందు గాని తర్వాత గాని రెడ్ బుక్ రాజ్యాంగం అని నారా లోకేష్ వాళ్లకు వాళ్ళ కార్యకర్తలకి నూరి పోసి ఇప్పుడు ఇష్ట రీతిన మీరు చెలరేగిపోండి, ఎవరు అడుగుతారో నేను చూస్తాను, మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, ఎందుకంటే మనకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మా వాళ్ళపైన కేసులు ఉండవు, కేవలం అపోజిషన్ వాళ్ళపైన కేసులు ఉంటాయి, వాళ్ళపైనే దాడులు ఉంటాయి, వాళ్ళపైనే హత్యాయత్నం జరుగుతాయి, వాళ్ళపైనే మర్డర్లు జరుగుతాయి అని చెప్పేసి నిస్సిగ్గుగా ఓపెన్ గా నారా లోకేష్ చెబుతున్న దానికి పరాకాష్ట ఈ సంఘటన. హెడ్డింగ్ చూడండి ఎలా ఉందో. ఇంకా అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు, అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తానని బెదిరింపులు, పల్నాడు జిల్లాలో మరో దారుణం, తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలి మొర, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. సత్తెనపల్లి, మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నా కోరిక తీర్చకపోతే నిన్ను విధుల నుంచి తొలగిస్తా, ఇవి ఒక అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నాయకుడి వేధింపులు బెదిరింపులు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, హత్యలతో రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న పల్నాడు జిల్లాలో తాజాగా వెలుగు చూసిన దారుణం ఇది. భర్తను కోల్పోయి 2 చిన్నపిల్లలను సంరక్షించుకుంటూ అంగన్వాడీ కార్యకర్తగా పుట్టపోసుకుంటున్న ఒక దళిత మహిళపై కన్నేసిన పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు ఆమెను వేధిస్తున్నాడు. ఇంకా మిగతా 3వ పేజీలో అంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎవరైనా ఒంటరి మహిళ ఉందంటే మేము అధికారంలో ఉన్నాం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి ఒక ఒంటరి మహిళని, అంటే తండ్రి లేని బిడ్డల్ని పెంచుతున్న ఒక ఒంటరి మహిళని వేధించడం ఎంతవరకు సమంజసం? అది కూడా కులం పేరుతో మేము కమ్మోళ్ళము, నువ్వు మాలదానివి అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నేను సాక్షి పేపరు క్లిప్పింగ్ చదివితే చాలా మంది అంటారు, మీ సాక్షిలో అట్లే వస్తుంది, అట్లే రాస్తారని చెప్పేసి. స్వయంగా ఆమె ఆ బాధితులు రిలీజ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో, నేను వీడియో చూపించనండి, ఆడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. పుట్టిన తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కార్డు, తల్లికి కూడా ఆధార్ కార్డు, తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్ని ఇస్తున్నారని వస్తారని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని, ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వంటే నాకు ఇష్టం అని, నా మీటింగ్లకు వస్తారని, నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి, నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి, నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చినాక ఫోన్ చేయని నేను తరచు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను అంటే ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయం తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సార్ దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి స్టేషన్ లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైం 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తుపోయేసరికి వాట్సాప్ లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. నాకు న్యాయం. వాళ్ళ తమ్ముడి కొడుక్కి ఏదో బర్త్డే సందర్భంగా పౌష్టికాహారం అంతా వీళ్ళ అంగన్వాడీ కేంద్రం నుంచి తీసుకెళ్లి ఇవ్వాలని చెప్పేసి, ఆ చిన్నపిల్లోడి ఆధార్ కార్డు కానీ వాళ్ళ అమ్మ ఆధార్ కార్డు కానీ ఏమి ఇవ్వము, మీరు ఇవ్వాలి, మా ప్రభుత్వం నడుస్తుంది, లేకపోతే నువ్వు నా పక్కలోకి వచ్చి పడుకోవాలి, ఐ లవ్ యూ అది ఇది అని చెప్పేసి, నువ్వు సత్తెనపల్లి వచ్చినప్పుడు నన్ను కలవాలి అది అని చెప్పేసి వేధిస్తున్నారంట. ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి అని చెప్పేసి హెరాస్ చేసినారు. ఆ వీడియో ఆడియో కాల్స్ అని నా దగ్గర ఉన్నాయి. అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి చెప్తే సిఐతో చెప్పారని చెప్పారు. థ్యాంక్స్ టు దట్ ఎమ్మెల్యే అండ్ దట్ సిఐ.
కేసు నమోదు చేసినందుకు. కానీ తర్వాత 26 సార్లు కాల్ చేసి మళ్ళా పక్కనున్న వాళ్ళకి కాల్ చేసి దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయాలని చెప్పేసి ఆ సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి ఆ బాధితురాలు పాపం కన్నీరు పర్యంతమై ఆమె తన బాధను వెళ్ళగక్కుంటూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. నారా లోకేష్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఇదేనా ఎర్రబుక్కు రాజ్యాంగం? నారా లోకేష్, పేదవారి బతుకుకు భద్రత లేకపోవడమేనా ఎర్రబుక్కు రాజ్యాంగం? నేను ప్రతిదీ నారా లోకేష్ కి అంటగట్టాలనో లేకపోతే నారా లోకేష్ ని బ్లేమ్ చేయాలని కాదండి. ఒక అట్మాస్ఫియర్ అది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏ కేసులు ఉండవు, అవతల వాళ్ళ మీదనే మేము కేసులు పెడతాము. ఒకవేళ ఎవరైనా కానీ తెలుగుదేశం వాళ్ళ మీద వెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా ఆ కేసులు మేము తీసుకోము, పోలీసు వాళ్లకు పైనుంచి ఫోన్స్ వస్తాయి, ఆర్డర్స్ వస్తాయంటే అది మనుషుల్లో ఒక రకమైన ఒక ఆహా నాకేమీ కాదు, నేనేం చేసినా ఏం కాదు, నేను ఎన్ని దురాఘాతాలు చేసినా దుర్మార్గాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా సమాజంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా నేను ఎదిగినా నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అన్న ఏకైక అపనమ్మకంతో వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. మళ్ళా దానికి కులాన్ని కూడా తీసుకొస్తూ మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి. ఇంకా దీన్ని ఎలా చూడాలండి? అది ఒక సంఘటన అయితే ఇంకొక సంఘటన రివర్స్ లో ఇది ఇంకా అత్యంత దారుణం. విశాఖ టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలి రౌడీయిజం నరేంద్ర అనే వ్యక్తిని చెప్పుతో కొట్టిన టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. టీవీ9 లో వచ్చిన స్క్రోలింగ్ అండి. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. పోలీసుల సమక్షంలోనే దాడి చేసిన మహిళా నేత. ఆర్థిక లావాదేవీల విషయంలో పిఎస్ కు పిలిపించి దాడి. పోలీస్ స్టేషన్లోనే టీడీపీ మహిళా అధ్యక్షురాలు నరేంద్ర అనే వ్యక్తిని విశాఖపట్నంలో చెప్పుతో కొట్టిందంటండి. పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొట్టిందంట. ఎర్రబుక్కు రాజ్యాంగం. ఇంకొక విషయం చూస్తే గుంటూరు జిల్లాలో ఒక 4 ఏళ్ల చిన్నారిని వీధి కుక్కలు పొట్టన పెట్టుకున్నాయి. ఆ వీధి కుక్కల బెడద గురించి గత నవంబర్లోనే స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ వీధి కుక్కల బెడద ఎక్కువ ఉంది, ఎవరికైనా హాని జరిగే ప్రమాదం ఉంది, చర్యలు తీసుకోండి అంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. అధ్యక్ష, మీ ముందుకి వీధి కుక్కల సమస్యను ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అత్యంత చిన్నదిగా కనిపిస్తున్న జటిలమైన సమస్య అధ్యక్ష. ఇది చీకటి పడితే తమ ఇళ్లకు ప్రశాంతంగా వెళ్లలేని పరిస్థితి అధ్యక్ష. వీధికి 15 నుంచి 20 కుక్కల దాకా ప్రజల్ని భయాందోళనకి గురి చేస్తూ పసిపిల్లల ప్రాణాలు సైతం కబలిస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఉదయం పారిశుద్ధ కార్మికులకు కూడా అత్యంత సవాలుగా మారుతున్నాయి అధ్యక్ష ఈ వీధి కుక్కలు. అధ్యక్ష, వీధి సింహాలుగా మనుషులకు అత్యంత సన్నిహితమైన జంతువులుగా పరిగణించబడే ఈ కుక్కలు ఈ రోజు క్రూర మృగాలుగా మారిపోతున్న పరిస్థితి అధ్యక్ష. అయితే వీటి సంరక్షణ కోసం ఇటు ఎన్జిఓలు సొసైటీలు పనిచేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో వాటి పరిరక్షణ చేయలేని పరిస్థితుల్లో ఇది ప్రజలకు ఒక సవాలుగా మారిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇటు స్థానిక ప్రజలు, మున్సిపల్ కార్పొరేషన్ వారు, అదేవిధంగా స్థానిక ప్రతినిధులు భాగస్వామ్యులుగా ఈ ఒక పటిష్టమైన పాలసీని తీసుకొచ్చి ఈ సమస్యలకి పరిష్కారం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. 6 నెలల క్రితం 16 నవంబర్ 2024వ తారీఖున తెలుగుదేశం ఎమ్మెల్యే, స్వయంగా తెలుగుదేశం ఎమ్మెల్యే గడ్డం మాధవి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ సమస్యను లేవనెత్తారు. వారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాము. కానీ 6 నెలలైనా ప్రభుత్వం ఏం చేసింది అంటే అవతల వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడము, కేసులు పెట్టడము, అర్థమవుతుందా రాజా అని ఎగిరి గంతేయడము, రైతుల నోట్లో మట్టి కొట్టడము, మద్యం ఏర్లైపాడము, ఇసుక దందా జరగడము, ఈ తప్ప ఏం చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం? గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించడము, ఇవన్నీ చాలా అంటే సెన్సిటివ్ ఇష్యూస్ అండి. వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం. ఉన్నది ఇటువంటి వాటిని తక్షణమే కట్టడి చేయడానికి. వీధి కుక్కల సమస్యలు కానీ ఇటువంటివన్నీ వాటిని పట్టించుకోకుండా ఒక ఆయనేమో వెళ్ళి షో ఆఫ్ కోసం టీ గాయసి టీ ఇస్తాడు, ఇంకొకడేమో అర్థమవుతుందా రాజా అంటాడు, ఒకడేమో పక్క రాష్ట్రాలకు పోయి గుళ్ళు గోపురాలు నేను కాపాడుతుంటాడు. మన రాష్ట్రంలో చిన్నారులను కాపాడేది ఎవరు? 3 సంఘటనలు ఒకే రోజు జరిగాయండి. నేను ఇప్పుడు చెప్పిన 3 సంఘటనలు. ఒక చోటేమో ఒక దళిత మహిళని నేను కమ్మోడిని, మా ప్రభుత్వం ఉంది, నిన్ను రేప్ చేస్తా అని ఒకడంటాడు. ఇంకో చోటేమో టీడీపీ మహిళా అధ్యక్షురాలు పోలీస్ స్టేషన్ పిలిపించి ఏదో పర్సనల్ ఫైనాన్షియల్ ఇష్యూ చెప్పుతో కొడుతుందంట. డైరెక్ట్ చెప్పుతో పోలీస్ స్టేషన్లో అవతల వాడిని. ఇంకొక సంఘటన ఏమో 4 ఏళ్ల చిన్నారి మృతి చెందడం వీధి కుక్కల ధాటికి. ఏం చేస్తుంది ప్రభుత్వం?
వీటన్నిటికీ కారణం ఒకటే అండి. మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మాకు అధికారం ఇచ్చారు, మేము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రబీగుతాం, పెట్టరేగిపోతాం, చెలరేగిపోతాం, మాకు అడ్డు అదుపు ఉండదు. ఎందుకంటే మా రాజ్యాంగం నడుస్తుంది, మా ఎర్రబుక్ రాజ్యాంగం నడుస్తుంది. వాడు క్లియర్గా దళిత మహిళతో వాడు అంటున్నాడంట, మేము కమ్మోళ్ళము, మా పార్టీ రూలింగ్లో ఉంది, నువ్వు మమ్మల్ని ఏం చేసుకోలేవని. ఒక అభాగ్యురాల్ని, ఒక మగతోడు లేని ఆడవారిని ఇలా సమాజంలో బాధ పెట్టడం, భయపెట్టడం ఎంతవరకు సమంజసం ఉంది? ఒకసారి సామాన్యులు కూడా ఆలోచన చేయండి. ఇదేదో మనము బురదల్లడము, మనం అపోజిషన్ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మీద బురదల్లడము అదో ఇదో కాదు. స్వయంగా ఆ బాధితురాలు ఏడుస్తూ బయట పెట్టుకున్న వీడియో, ఆ వీడియో బయట పెట్టాలంటే కూడా ఆమె ఎంతగా బాధపడి ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతగా మాట్లాడతారని ఆమెకు తెలుసు. కానీ ఇంకా గత్యంతరం లేక, ఇంకా నేను బయట పెట్టుకోకపోతే నన్ను ఏదైనా చేస్తారని భయపడి ఇంకా లాస్ట్ ఆప్షన్ లాగా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరిని, విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర పౌరుల్ని నేను కోరుతున్నాను, ఇదే మనం కోరుకున్న పరిపాలన. ఒకసారి మీరు ఆలోచన చేయండి.